అరే అమీర్పేటలో ప్రతివాడు బాగుపడుతున్నారా. నీ పొట్ట నా బట్ట తప్ప అది తగ్గేది లేదు, ఇది పెరిగేది లేదు. హలో. Is it Chitti? యా, ఐఎమ్ చిట్టి. Are you free now? యా, ఐఎమ్ ఫ్రీ. యా, I have 3 years of experience. Yeah, I have strong skills. Tomorrow, telephonic interview. Okay, fine. ఎరా నువ్వెప్పుడు ఫేక్ రెజ్యూమ్ పెట్టావురా? హీరోలే జాబులు చేయాలా, కమెడియన్లు చేయకూడదా? తెలుగు సినిమాలు మారవా? నేను ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి. డోంట్ డిస్టర్బ్ మీ. వీడు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడమా? విచిత్రంగా ఉందే. ఈ కష్టం మీరు వాళ్ళర్రా. వీడు కష్టపడ్డామే. అమ్మ నా చిట్టిగా, ఇదా నువ్వు పడ్డ కష్టం. Chitti, are you ready? యా, ఐఎమ్ రెడీ. Chitti, what is Unicode system? Unicode system. Unicode system is a universal international standard character encoding. Good. What is OOPS concept? Oh. What Chitti? What happened? Wait, man. I'm thinking. That's good, man. Chitti, you have a great knowledge. Can you come to office tomorrow for salary discussion with HR? Yeah. Okay. I can come. ఫేత్సనా, జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. వచ్చే దివాళీని మనం అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం కదా. మరి మీ ఫ్రెండ్స్ అందరికి ఇన్ఫార్మ్ చేశారా? ఇన్ఫార్మ్ చేస్తున్నాను, బట్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కొంతమంది అయితే ఈ వయసులో నీకు ఇవన్నీ అవసరమారా అని సలహాలు కూడా ఇస్తున్నారు. టు బి ఫ్రాంక్, ఆ రోజు నాకు చిన్న పని ఉంది, రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను రాలేకపోతున్నాను. వెనెల సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. వివేక్కి ఇన్ఫార్మ్ చేసావా? లేదు, ఇన్ఫార్మ్ చేయాలి. మరి వివేక్ ఏమంటాడో. గుడ్ వివేక్, నీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది, నీ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. దీంతో పాటు డాన్స్ కూడా చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి. షూర్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెల్ మిస్టర్ చిట్టి, మీ ఎక్స్పీరియన్స్కి మేము 4 lakhs ఆఫర్ చేస్తున్నాం పర్ యానం. No. I need 5 lakhs. నో చిట్టి, మా కంపెనీ స్టాండర్డ్స్ ప్రకారం మీకు 4 lakhs మాత్రమే ఆఫర్ చేయగలం. Standards? What standards? You know my knowledge? I have strong skills. You want me to leave? I will leave. కూల్ కూల్. ఓకే, 5 lakhs డన్. Okay. Fine. ప్లీజ్ కమ్. మిస్టర్ చిట్టి, తనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసింది. Hi, Chitti. I am Arun. Hi. Chitti, why are you shivering? What happened? No. Nothing. AC. Cool. Chitti, నిన్ను అడిగిన క్వశ్చన్స్ మళ్ళీ అడగాలనుకుంటున్నాను. Why? Why? Just for confirmation. Okay. Fine. What is Unicode system? Unicode system. Custom. Pass. Okay, then what is OOPS concept? Yesterday remember, yeah. Today forgot. Just a silly question. నువ్వు ఫేక్ కదా? No. I am real time. అయితే మీ ప్రాజెక్ట్ మేనేజర్ నంబర్ చెప్పు. 9989841225. He is Rao. Ventricle Rao.
హలో, ఇస్ దిస్ మిస్టర్ రావ్? ఏం రావురా? వెంట్రుకల్ రావ్? అవునరా, వెంట్రుకలు రావు. నాకు రావురా. నా వెంట్రుకలు నా ఇష్టం. నువ్వెవడ్రా నన్ను అడగడానికి? ఎవ్రీడే హెయిర్ ఫాల్ ఆన్ పిల్లో, ఆన్ బాత్రూమ్ అండ్ కోమ్ ఎట్ మిర్రర్. హూ మిస్టేక్? యూ మిస్టేక్? గాడ్ మిస్టేక్. నీ అబ్బా వెంట్రుకలు లేనమంటే ప్రతివాడి కిలోకి పెట్టేరా, పెట్టే నీ అబ్బా. He is fake. You call the police. ఇటు వేడు సారు సారు ఏ ఛీ పోలీసులు ఫోన్ చేయండి సారు. నేను చాలా మంచోండి సారు. నా పాయింట్ అయ్యా, వదిలయ్యా. సారు ఏయ్. తప్పైపోయింది సారు. ఆగు. నేను నిన్నే. అంటున్నా, మా వద్దు. ఫ్రెండ్స్ ఫేక్ పెట్టించారు అరే, సారు. ఆగమంటుంటే. నన్ను వదిలేయండి సారు. బతుకుంటే బస్ స్టాండ్ లో సిగరెట్లు అమ్ముకునే బతుకుతాను సారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. చిన్నపిల్లాడిని సారు. పైకి లే. పోలీసులు ఫోన్ చేయండి సారు. ఈ మధ్య నీతో మాట్లాడటం కుదరటం లేదు కదా. ఏంటది? నీకోసమే చిన్న గిఫ్ట్. చూ స్వీట్. చాలా బాగుంది కదా. అమ్మయ్యా, కూల్ అయింది. సారీ Shit. సారీ మేడం, సారీ. యూ స్టూపిడ్ ఇడియట్. కళ్ళు కౌంటర్లో పెట్టావా లేక చుట్టూ ఉన్న అమ్మాయిని చూస్తున్నావా? ప్లీజ్ రెస్పెక్ట్ మేడం. తప్పు చేసింది కాక నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? తప్పు మీదే కదా మేడం. పిలు, మీ మేనేజర్ ఎవరో పిలు. తప్పు ఎవరిదో తెలుస్తుంది. సారీ బాస్, సారీ. నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నువ్వు వాడికి సారీ చెప్పావేంటి? తప్పు నీదే కదరా, నీ చెయ్యే తగిలింది. తప్పు నాదైనా వాడిదైనా నువ్వు నాకే సపోర్ట్ చేయాలి, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది కాదురా. ఏది కాదు? నాకన్నా వాడే ఎక్కువైపోయాడు కదా నీకు. అది Shit. పబ్లిక్ లో నువ్వు నాకు ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వలేవా? ఏయ్ సోనీ, సార్, వెయిట్ సార్. ప్లీజ్ రా. బిల్ సార్. అనాథ పిల్లలు, సేవలు, హ, నాకు అవసరం అంటావు ఏందలా? అదేంటి వివేక్ అలా అంటావు? అంటే జాబ్, యాక్టింగ్, డ్యాన్స్, లైఫ్ కొంచెం బిజీగా ఉంది. నీకు తెలుసు కదా నా అంబిషన్ హీరో అవ్వాలని. ఈ టైంలో 10 మంది చూస్తే హీరో కాదు వివేక్, 10 మందికి ఏమైనా చేస్తేనే హీరో. ఆహా, నువ్వేదో చెప్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నాకైతే ఇంట్రెస్ట్ లేదు. సరే, నువ్వు చేస్తున్నా, నీకు సపోర్ట్ చేస్తా. చెప్పు, నేనేం చేయాలి? నాకు మీ టీమ్మేట్స్ని పరిచయం చేయి. మా టీమ్మేట్స్ అనాథ పిల్లలు, కాంబినేషన్ బాగుంది. మనమంతా చదువుకున్నాం, జాబ్ చేస్తున్నాం, పెళ్ళి, ఫ్యామిలీ, 2 పిల్లలు, మళ్ళీ వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు. లైఫ్ అంటే ఇంతేనా? అనాథ పిల్లల కోసం మనమేం చేయలేమా? వాళ్ళకి మనం ఏం చేయగలం? ఈ పిల్లలకి మనం 3 వేస్లో హెల్ప్ చేయొచ్చు. మనమంతా 1% శాలరీ సేవ్ చేస్తే చిన్నపిల్లల ఫుడ్కి, 5% శాలరీ సేవ్ చేస్తే వాళ్ళ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. 2, నాలెడ్జ్. మనకున్న నాలెడ్జ్ని పిల్లలతో షేర్ చేసుకోవటం, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ ట్రైనింగ్, గేమ్స్, డాన్స్, ఇలా ఏదైనా అవ్వచ్చు. 3, టైం. మన దగ్గర మనీ లేకపోయినా, నాలెడ్జ్ లేకపోయినా, అట్లీస్ట్ వీకెండ్లో 1 అవర్ పిల్లలతో ఆప్యాయంగా స్పెండ్ చేశామంటే నాకు అన్న, అక్క ఉన్నారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మేము మీకు మనీ ఇస్తాం, అది వాళ్ళకి కరెక్ట్గా చేరుతుందని గ్యారంటీ ఏంటి? మీరే డైరెక్ట్గా వచ్చి మనీ కాకుండా ఏదైనా వస్తువు రూపంలో ఇవ్వండి. వారానికి ఉన్నదే 2 రోజులు హాలిడేస్, ఆ 2 రోజులైనా హ్యాపీగా ఉండాలి కదా. మేడం,
నాకొచ్చే శాలరీలో ఈఎంఐలు లోన్లు అన్నీ పోగా మిగిలేది 2000. దాంట్లో అనాథ పిల్లలకంటారా? సాయంత్రం 6ంటికి ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ వీపు విమానం మూత మోగిచ్చిద్ది. ఇక వీకెండ్ అంటారా, మనకెందుకు మేడం ఇవన్నీ? మీరంతా చాలా డౌట్స్ అడిగారు, వాటికి ఆన్సర్ చేయలేకపోయినా కానీ రేపు దీపావళి కదా, మనమంతా ఈ దీపావళిని పిల్లలతో సెలబ్రేట్ చేసుకుందాం. మీరు అడిగిన క్వశ్చన్స్కి సమాధానాలు అక్కడే దొరుకుతాయి. సరే, నాకు ఓకే. ఓకే, యా షూర్. రేపు ఈవినింగ్ 5 o'clock గ్యాదర్ అయ్యి అందరం ఇక్కడి నుంచి కలిసి వెళ్దాం, సరేనా? షార్ప్ 5 o'clock. సూపర్ రా మామా, నాకు ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్. ఆశ్రమానికి నేనే వస్తానురా. నా స్వీటీకి చెప్తాను, తను కూడా వస్తుంది. ఓకే 1 minute రా. స్వీటీ, కోపంగా ఉన్నావు కదా? నిన్ను కూల్ చేయడానికి దీపావళికి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశా. సర్ప్రైజా? ఏంటది? నేను చెప్పను, నువ్వే గెస్ చెయ్యి. సినిమాకి వెళ్తున్నామా? కాదు. రెస్టారెంట్? హే, ఔటింగ్ ప్లాన్ చేసావు కదూ? కాదుగా. నేను గెస్ చేయలేకపోతున్నా బంగారం, నువ్వే చెప్పు. చెప్పనా? చెప్పు చెప్పు. రేపు మన ఇద్దరం ఇద్దరం దీపావళిని అనాథ పిల్లలతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఏంటేంటి? అదే, రేపు స్వీట్స్ తీసుకెళ్లి అనాథ పిల్లలతో దీపావళి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. నీకు నాతో మాట్లాడడానికి టైం లేదు కానీ జనాలకి సేవలు చేస్తాడంట, సేవలు. అది కాదురా. ఏది కాదు? చేసిన చాలే గాని రేపు ఈవినింగ్ బయటకు వెళ్దాం, రెడీ అవు. అది అది చెప్పేది ఆడ సోదిరా. రే, సారీరా, రేపు తనకేదో ఇంపార్టెంట్ వర్క్ ఉందట్రా, నేను కూడా వెళ్ళాలి. మీరు వెళ్ళండి రా. సోకేరా. ఏరా, నువ్వు వస్తావా? మామ, నాకున్న కష్టాలు చాలా ఉంటావా? చిట్టిగా నువ్వు వస్తున్నావుగా? బావా, బిర్యానీ పెడతారా? నేను పెట్టిస్తారా? ఓకే బావా. ఏంటి ఇంకా ఎవ్వరు రాలేదు? టైం 5 అవుతుంది. ఒకసారి కాల్ చేసి చూద్దాం. ఓకే. మా ఆవిడ ఒప్పుకోవట్లేదు, నేను రాలేకపోతున్నాను. దీపావళికి మా పేరెంట్స్ ఇంటికి రమ్మన్నారు, నేను ఊరు వెళ్తున్నా. వెన్నెలా, బిజీగా ఉన్నాగానే తర్వాత కాల్ చేస్తాలే. ఏరా బాలో. నెల నువ్వు ఆవేశపట్టమే. ఇక్కడ ఎవరి లైఫ్ వాడితే ఎవరి కోసం ఎవరు ఆలోచించరు. హే, నువ్వు అలా డల్ అవ్వకు. నీకు కావాల్సింది మా ఫ్రెండ్స్ రావటే కదా. సరే, నేను తీసుకొస్తాను, నువ్వు వెళ్ళి థింగ్స్ అరేంజ్ చేసుకో, సరేనా? సరే, త్వరగా వచ్చేయండి. ఓకే. చెప్పరా వివేక్. అరే, ఈ ఆశ్రమాలు అనాథ పిల్లలు మనకెందుకురా? ఫ్రెండ్ బర్త్డే, మంచి మందు పార్టీ ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో. అది మామ, యూత్ అంటే అలా ఉండాలిరా. కెవ్వు కేకే. జస్ట్ 10 minutes. పండగ రోజు అద్దరింది పో. ఏం వివేక్, నేను మగాని కదా, వైఫ్ నా మాత్రం మేనేజ్ చేయలేనా? నేను వస్తున్నా, నువ్వు రెడీ చేసుకోపో. ఊరిక తొక్క బ్యాట్ కన్నా బాటిల్ మిన్న. సరేరా, మందు బాటిల్స్ నేను తెస్తాను. దీపావళి సెలబ్రేషన్స్ కి క్రాకర్స్ మీద తీసుకురండి, కుమ్మేద్దాం. మామా, క్రాకర్స్ సరే, మందు బాటిల్ బాసు, లోపల కేసు ఉంది బాసు. నువ్వు సూపర్ బాసు, కుమ్మేద్దాం. అబ్బా మామా, ప్లేస్ అదిరిందిరా. ఏ?
బ్యాట్ నాకు బ్యాట్ అంటే చాలా ఇష్టం. అన్ని తుపాకీ నాకేనా? తుపాకీ అంటే చాలా ఇష్టం. మీరు కొన్ని ఇచ్చారు, థ్యాంక్ యూ అన్న. అన్న ఈ బ్యాట్ నాకేనా? నేను రోజు ఆడుకోవచ్చా? ఇప్పుడు చీకట్ అయింది, రేపు పొద్దున్న ఆడుకున్నాం. మరి బౌలింగ్ నేను బ్యాటింగ్ చేస్తా. అన్న, చిన్నప్పటి నుంచి మా కోసం ఎవరూ రాలేదు. మా కోసం ఇలాగే ఎప్పుడు తోడుంటారా? మీ పేరేంటమ్మా? అనాథ. మనసుకిదే మరుజననం, మనిషికిదే తొలి గమనం. వెనకట్టే వీలుందనేస్తం, నువ్వు పొందే ఆనంద బాష్పం. ముందెప్పుడు కనలేని సత్యం, ఎదసడిలో దాగేను నిత్యం. విలువను మరిచిన మనిషిగా బ్రతికిన మనుగడకర్థము లేదని తెలిసిన నిమిషము విలువని ప్రాణము కటువుగా అడిగిన ప్రశ్నకు బదులిగా దొరికెనులే. ఎరుగదులే ఎటువంటి స్వార్థం, మీ గెలుపే కోరేటి సంఘం. గెలిచాక వదిలేసే తత్వం, ఇది కాదో మనిషంటే అర్థం. చిరునవ్వు కొద్దిగా ప్రేమ ఖర్చు కాదెప్పుడు పంచితే. చినుకు తడిలేని ఎండమా వంటి హృదయమే దాన్ని కోరితే. ఒక మనిషిగా ఎదగని మనం ఏం చదివినా ఏమిటి ఫలం? సాటివాడి బాధేంటని అడగం, సాయమంటే తప్పించుకుపోతాం. చదువులు నేర్పిన సారమిదా, పసితనమున కనిపించిన ప్రేమను, నడి వయసున నిన్ను నడిపిన స్నేహమును, గడతేరగ మోసడి సాయము నేడొక ప్రశ్నగా నిన్నే నిలదీసే. అవ్వా లే అవ్వా, ఆకలి అవుతుంది. అవ్వా లే అవ్వా. భారమవుతుంద బాధ్యతనుకుంటే వేయరా అడుగు ముందుకు. నిన్ను నడిపింది సంఘమే నన్న స్ఫూర్తి నింపేర గుండెకు. యువకుల కథం ప్రగతికి పథం, సేవాగుణం మన ఆయుధం. యువత అడుగు కదిపిందిక సమరం, మంచి కొరకు సాగించక పయనం. నలుగురి గెలుపుకు సమిధలుగా పెదవులాంచున నవ్వులు చిందగా పలికిన పదములు మన పేరవ్వగా. మరణం గెలిచిన మనిషిగా బ్రతకగా ప్రతి ఎదలోతున నిలిచిన చాలు కదా. లైఫ్లో ఏం చేసామని ఒక్క క్షణం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఈ పిల్లలతో గడిపిన మధుర క్షణాలే గుర్తుంటాయేమో. ఏంటి వివేక్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు, మనమంతా కలిసి పిల్లల్ని కేర్ తీసుకోగలం, కానీ ఇలాంటి ఆశ్రమాలు కొన్ని వందలుంటాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాగే మనం మన ఫ్రెండ్స్ని మీట్ అయ్యి వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని వీలైనన్ని ఆశ్రమాలకి హెల్ప్ చేద్దాం. మనం ఫ్రెండ్స్కి చెప్పటం, వాళ్ళు నెగిటివ్ రియాక్ట్ అవ్వటం, మళ్ళా పాజిటివ్ అవ్వడం, ఇదంతా టైం తీసుకుంటుంది. ఎక్కువ మంది హెల్ప్ చేయలేం. మనం వేసే ఒక్క అడుగు 100 మందికి సొల్యూషన్ అవ్వాలి. కరెక్టే, కానీ ఇంతకంటే మనం ఏం చేయగలం? అదే ఆలోచిస్తున్నా. ఏంది బావా చూస్తున్నావు? కానీ ఆశ్రమానికి వెళ్ళినప్పటి నుంచి తాగాలంటే ఏదో తప్పు చేస్తున్నా అనిపిస్తుందిరా. అందుకే మానేస్తున్నాను రా. బావా
నేను ఒక్కసారిగా మందు మానేస్తే జనాలు నమ్మరు గానీ కొద్ది కొద్దిగా మానేస్తాను బావా. అయితే నేను మానేస్తా. అవును, మన లింగంగాడేడి? వీడి పని బాగుందిరా. మార్నింగ్ నుండి కాల్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తావేంటి? బయటకు వెళ్దామని చెప్పానుగా. ఎక్కడికి వెళ్ళావు? ఆశ్రమానికి వెళ్ళావా? అదేం లేదురా, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంటే బయటకు వెళ్ళాను. అంటే నేను నీకు ఇంపార్టెంట్ కాదా? నీ పనులు నీ జాబే ఇంపార్టెంటా? చూస్తున్నా ఈ మధ్య అస్సలు కేర్ చేయటం లేదు. రే, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. హలో హలో. నానా బాగున్నారా? బాగున్నారా? అదే బ్యాంకులో డబ్బులు తీసుకున్నాను, నీకు చెప్దామని ఫోన్ చేశాను. చెప్పండి నాన్నా. నానా సరే, నువ్వు జాగ్రత్తరా. సరే నాన్నా, మీరు కూడా జాగ్రత్త. సరేరా. ఎవరితో మాట్లాడుతున్నావు? నాన్నతోరా. అంటే మేం మనుషులం కాదా? కొంచెం బిజీగా ఉన్నా, అర్థం చేసుకోరా. అంటే తమరు బిజీగా ఉంటే కట్ చేస్తారు, ఫ్రీగా ఉంటే మాట్లాడతారు. రేపు మూడొస్తేనే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అంటారు. అంతా నీ ఇష్టమేనా? నేనేమైనా టైం పాస్ చేసే కాల్ గోల్ని అనుకున్నావా? బావా, ఏమైనా వెన్నెల చాలా మంచి అమ్మాయిరా. వెన్నెల ఆ అమ్మాయి లేకపోతే ఈ లైఫ్ ఇంకోలా ఉండేదేమోరా. అలాంటి అమ్మాయి, ఒక్క అమ్మాయి చాలరా ఈ లైఫ్కి. అయిపోయిందిరా, అంతా అయిపోయిందిరా. అమ్మాయి రాసులు అది ఎప్పుడు కోపంగా ఉంటుందో, ఎప్పుడు కూల్గా ఉంటుందో. ఏమైందిరా? బానే ఉంటున్నారుగా. కోడి కష్టాలు పీసులు తినే నీలాంటి వాడికి ఏం తెలుస్తారా? ప్రాబ్లం ఏంట్రా? ఒక్కటని కాదురా, అదొక ప్రాబ్లంల ప్యాకేజీ. ఎక్కడికి వెళ్ళాలన్నా చెప్పి వెళ్ళాలంటుందిరా. నా జుట్టు, నా గోల్డ్, నా షర్టు, నా ప్యాంటు, నా నవ్వు, నా ఏడుపు అన్ని తనకు నచ్చినట్టే ఉండాలంటుందిరా. అంత జాగ్రత్తగా చూసుకుంటుందారా? పీకేవల పిల్లాకులు పొరా బోండా. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తది. గాజులని, రింగులని, బొంగులని, అది బాగుందా, ఇది బాగుందా, నలుపు, తెలుపు, ఎరుపు, ఆడసోది మామా. అయితే ఫోన్ ఎత్తకు. ఫోన్ ఎత్తలేదనుకో, టింగుమని మెసేజ్ పెట్టేస్తది. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే అని. ప్రేమ ఏమన్నా నెత్తి మీద బొచ్చారా రాను రాను తగ్గిపోవడానికి? నేను ఏ చిన్న తప్పు చేసినా గుర్తు పెట్టుకుంటుందిరా. అది కడుపుకి అన్నం తింటుందా, మెమరీ కార్డులే తింటుందా? ఆడ మగాని తేడా చూడదురా. మాటకు మాట ఓ ఎక్కేస్తది. అసలు సర్దుకుపోదామన్న సాఫ్ట్వేరే లేదు మామ దానిలో. అరే, లవర్ అంటే ఒక ముద్దు, ముచ్చట, కొంచెం ఫీల్ ఉండాలి. దీనిలో మొత్తం ఫైరే ఉంటుందిరా. నాకు ఫ్యూచర్ తలుచుకుంటే భయం వేస్తుందిరా. వస్తున్నారా? 5 minutes. రూమ్లో ఎవరు లేరు కదా? అమ్మా, మా అమ్మ ఇప్పుడు ఈ హాస్టల్లోనే ఉంటుంది, తెలుసమ్మా? తెలుసు అంకుల్, తను మా రూమే. ఊరు నుంచి వస్తున్నాను చెప్పాను, ఫోన్ చేస్తే కలవట్లేదమ్మా. 1 minute అంకుల్, నేను తన ఫ్రెండ్ నెంబర్ కాల్ చేసి కనుక్కుంటాను. అలాగేనమ్మా. ఎక్కడున్నా అక్క? రాకేష్ రూమ్ లోనే. హాస్టల్కి మీ నాన్నగారు వచ్చారు. ఓ షిట్, మర్చిపోయాను. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయవే, నేను ఈవినింగ్ వస్తాను. ఏమని చెప్పను? ఒక నిమిషం, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న, మీకు చెప్పడం మర్చిపోయి ఇంటర్వ్యూకి వచ్చాను. ఈవినింగ్ వస్తాను. బాయ్. హే, బాగా కవర్ చేశానా?
అంకుల్ ప్రియా ఇంటర్వ్యూకి వెళ్ళిందంట, వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందంట. మీకు చెప్పడం మర్చిపోయిందంట, తన ఫ్రెండ్ చెప్పింది. ఇంటర్వ్యూకే వెళ్ళింది కదమ్మా. ఇంటర్వ్యూకి వెళ్ళింది అంకుల్. సరేనమ్మా, నేను సాయంత్రం వస్తాను. మా అమ్మాయి ప్రియా ఇలా చచా, నాకు ఆ నమ్మకం ఉందమ్మా. కానీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే ఏదో భయం వేస్తుంది. కానీ నా కూతురు అనుకున్నప్పుడు నమ్మకంగా ఉంటుంది. నాకే కాదమ్మా, కూతురున్న ఏ తండ్రికైనా ఇలాగే ఉంటుంది. మీ నాన్నకైనా ఇలాగే ఉంటుందమ్మా. మరి వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? సరే, జాగ్రత్త అమ్మా. వాళ్ళకి తల్లిదండ్రులు గుర్తున్నారమ్మా? జాగ్రత్తమ్మా. సరే నాన్న. నువ్వు మీ ఫ్రెండ్స్తో ఉండటం నాకు ఇష్టం లేదు, అంతే. సరే, ఉండను. ఇవాళ ఇది, రేపు ఇంకొకటి. ఇలా జీవితాంతం కాంప్రమైజ్ అవుతూనే ఉండాలా? నా కోసం ఆ మాత్రం కాంప్రమైజ్ కాలేవా? సరే, మరి నువ్వు నా కోసం ఏం కాంప్రమైజ్ అయ్యావు? కదా, కాంప్రమైజ్ అనే పదం నీ దాకా వచ్చేసరికి కష్టంగా ఉంది కదూ? ఓహో, మరి కొత్తలో కలిసినప్పుడు ఎండాకాలంలో వర్షాలు పడుతున్నాయి, నీ ఇష్టమే నా ఇష్టమని ఎందుకన్నావు? కొత్తగా కలిసిన ఎగ్జైట్మెంట్లో ఏదో అంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా? కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇద్దరం సంతోషంగా ఉండాలంటే ఒకరిష్టాలని ఒకరు గౌరవించుకోవాలి. అంతేకాని అంతా నేను చెప్పినట్టే జరగాలని అనుకోకూడదు. మనం అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. వెన్నెల, ఈ మధ్య నీ మీద ఏంటేంటో అనిపిస్తుంది. అదేంటో నువ్వైనా క్లారిటీ ఇస్తావా? ఆహా, ఏమనిపిస్తుంది? ఇద్దరం పార్కులో మనసు విప్పి మాట్లాడుకోవాలని, ఆహా, నీకిష్టమైన టెంపుల్కి మనిద్దరం వైట్ డ్రెస్లో వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని, నువ్వు నా నుదుటిపై కుంకుమ పెట్టి, ఇద్దరం కొబ్బరి తింటూ నువ్వు నా భుజంపై తలవాల్చుకొని మాట్లాడుతుంటే ఆ రొమాన్స్ ఫీల్ అవ్వాలని. ఆహా, ఇంకేమనిపిస్తుంది? అప్పుడప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలని, ఎవరైనా అవ్వ కనిపిస్తే 10 రూపాయలు ఇవ్వాలని, నాకిష్టమైన బ్లాక్ డ్రెస్లో నీ నుదుటిపై కిస్ చేయాలని. ఈ ఫీలింగ్స్నే ఏదో అంటారంట, నాకైతే తెలియదు. నీకేమైనా తెలుసా? నాకు కూడా తెలీదు. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు వివేక్. నీకన్నానా? ఐ లవ్ యూ.
అనుకుంటే ప్రేమ, నేను అనుకుంటే స్వార్థం. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. నాకు మనం కావాలి, నీకు మనం కావాలో నువ్వే కావాలో నిర్ణయించుకో. లిపు, చెప్పు. నాకు మనమే కావాలిరా. సో స్వీట్, థ్యాంక్ యూ. నాకు తెలిసిన అంకుల్ బిజినెస్ మ్యాన్. అలాంటి వాళ్ళని కలిస్తే కొంచెం ఎక్కువ ఫండ్స్ ఇవ్వచ్చు. మనం వెళ్ళి అడగగానే మనకెవరు సపోర్ట్ చేయరు. ముందు మనకంటూ ఓ గుర్తింపు రావాలి. సో తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం తెలియాలంటే మనకి కావాల్సిన సపోర్ట్ మీడియా. మంచి ఐడియా. కానీ మనం వెళ్ళి మీడియా వాళ్ళని కలిస్తే వాళ్ళు మనల్ని పట్టించుకుంటారంటావా? మీడియానే మనల్ని కలిస్తే ఎలా? యువకుల కదం ప్రగతికి పథం, సేవా గుణం మన ఆయుధం. యువత అడుగు కదిపిందిక సమరం, మంచి కొరకు సాగించగ పయనం. నలుగురి గెలుపుకు సమిధలుగా. సూపర్ న్యూస్ సార్, అమీర్పేటలో యువతరం కదిలింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయ్యండి ఇలా మీరు యువతరం టీషర్ట్స్ వేసుకుని ర్యాలీ చేస్తున్నారు. అసలు మీ మోటివ్ ఏంటి? వెనకంటే వీలుందనేస్తం, నువ్వు పొందే ఆనంద భాష్పం. పిల్లలకు హెల్ప్ చేయాలనే మీ మోటివ్ చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది. మీడియా వైపు నుండి మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అమీర్పేటలో యువతరం కదిలింది. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడం మనందరి బాధ్యత అంటున్నారు. దీనికి మీరేమంటారు? ఎప్పటి నుంచో నాకు వచ్చే శాలరీలో మంత్లీ ఎంతో కొంత హెల్ప్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు ఈ యువతరం టీం ద్వారా నా వంతు సాయం నేను చేస్తాను. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకెవరూ హెల్ప్ చేయాల, నేనెందుకు హెల్ప్ చేయాలి? ఆకలంటే ఏమిటో నాకు తెలుసయ్యా. ఇదిగో నా వంతుగా 100 రూపాయలు. మా ఇన్స్టిట్యూట్ తరపున అనాథ పిల్లలకు కంప్యూటర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ ఎ గుడ్ థాట్. మేము కూడా 10 మంది అనాథ పిల్లలకి ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్లో శిక్షణ ఇస్తాం. వివేక్, మన కంపెనీ తరపున ప్రతి ఎంప్లాయ్ శాలరీ నుంచి 1% అనాథ పిల్లలకు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏదో అనాథ పిల్లల కోసం నాకు తగినంత. థ్యాంక్ యూ సార్. బాగుందమ్మా. అమీర్పేట్లో యువతరం కాన్సెప్ట్. ఈ పాయింట్ మీద ఒక మంచి సినిమా తీయాలనుకుంటున్నాను. టైటిల్ అమీర్పేట్లో. గుడ్ సార్. దీంట్లో హీరో నువ్వైతే ఎలా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్. అనాథ పిల్లలకు హెల్ప్ చేయడానికి మీకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో హౌ ఈజ్ యువర్ ఫీలింగ్? యా, వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. వాట్స్ యువర్ నెక్స్ట్ ప్లాన్? మన చుట్టూ ఆర్ఫన్స్తో పాటు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైక్ బ్లడ్, ట్రాఫిక్, గ్లోబల్ వార్మింగ్, ఇలాంటి వాటి మీద ఆల్రెడీ చాలా ఎన్జిఓస్ వర్క్ చేస్తున్నాయి. ఈ ఎన్జిఓస్తో కలిసి మేమంతా వర్క్ చేయాలనుకుంటున్నాం. దట్స్ అవర్ నెక్స్ట్ మోటివ్. Save life. క్షణికావేశంలో కొంతమంది యువత మద్యం సేవించి చేసిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్యని మనందరం కోల్పోయాం. అటువంటి రమ్యను మళ్ళీ తిరిగి తీసుకురాగలమా? ఒక్కసారి ఆలోచించండి. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. మనలో చాలా మంది ఫంక్షన్స్ కి పోటీ పడి ఫుడ్ ఐటమ్స్ ఎక్కువ చేస్తుంటారు. ఆ ఐటమ్స్ లో చాలా వరకు వేస్ట్ చేస్తుంటారు. అలా ఆహారాన్ని వృధా చేసే అధికారం గాని హక్కు గాని మనకు లేవు.
ఎందుకంటే ఆహారం మన జాతీయ సంపద. ప్లీజ్ డోంట్ వేస్ట్ ఫుడ్.